హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేపల ఫ్రై చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, కట్ చేసి పెట్టుకున్న 1 నిమ్మకాయ చెక్క రసం వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మసాలా అంతా బాగా కలిసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అందులో వేసి ఆ మసాలా అంతా చేప ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చేప ముక్కలకు పట్టిన తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా అందులో వేసుకొని వేయించుకోవాలి. ఒకవైపు ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ బంగారం రంగు కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకొని మిగిలిన చేప ముక్కలను కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలి. అన్నీ ఇలా వేగిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల వేపుడు రెడీ. మీరు ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.